సార్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్నే చంపేశారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం సార్? మంత్రి గారికి థ్రెట్ ఉంది, అందుకే మీటింగ్ పెట్టదని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. కానీ ఆయన వినలేదు. సార్ ఇంతకీ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికి మా యాక్షన్ మిగిలిన రావణ భిక్షునైనా కాపాడడమే. అందుకే ఆయన సొంత ఊరికి పారిపోయి కొద్ది రోజులు తలదాచుకోమని సలహా ఇద్దామనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకేమైనా జరిగితే మేం తట్టుకోలేం. మనం తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాం. తమ్ముడు బెజవాడని కాపాడడానికి వచ్చిన స్వామి ఇద్దరు చచ్చిపడి ఉండాలే. ఎందుకు చచ్చామో వాళ్ళకి తెలియదు. చంపింది నేనే, చచ్చింది నీకోసమే అని నీకు మాత్రమే తెలుసు. నెక్స్ట్ మన జీకే పార్క్ లో ప్రేమ పావురా. రావణ భిక్షు నేనొచ్చి నీకు కొరివి పెట్టే వరకు షాల్తి లెగుస్తానే ఉంటా. ఏం జరుగుతుందయ్యా? ఇప్పుడు కూడా ఇద్దరు చచ్చిపోయారు. సిటీ మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది. రావణ భిక్షు ఎయిర్పోర్ట్ రూట్ లో వెళ్తున్నాడు. ఏంట్రా వాసన పట్టి వెనకాలే వస్తున్నావు? మన టౌన్ అవుటర్ లో గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర ఒక కార్ ఆగుంది. ఇంకా సేపట్లో ఆ కార్ ఇంకో కార్ గుద్దపోతుంది. కార్ గుద్దు ట్రైన్ పడితే 1000 మంది చేస్తారు, లేదా కార్ లో ఉన్న 4 చేస్తారు. చావు ఖాయం. వీలైతే కాపాడు. ఏంటమ్మా చెప్పు. ఏంటి నాన్న చెప్పా పెట్టకుండా సడన్ గా ఢిల్లీకి బయలుదేరిపోయావు? నా పదవికి రాజీనామా చేద్దామని వెళ్తున్నా. ఏంటి నాన్న ఏమైంది? గేట్ కీపర్ ని లైన్ లో పెట్టండి. పదవిలో ఉండి ఏమీ చేయలేకపోయి అవమానం పడ్డం కంటే అందులో లేకుండానే చేయాలి. ప్లీజ్ సార్ గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర మినిస్టర్ యాక్సిడెంట్ అయింది. వెంటనే అంబులెన్స్ పంపించండి. గడ్డ మీద కాలు పెట్టంగానే నాకు వచ్చిన మొదటి కబురు నీ సైడ్ చావు కబురు. గురితో కొడితే పిచ్చకాడు చేస్తున్నాడు, గురి చూడకుండా కొడితే ధనవంతుడు చేస్తున్నాడు. లోకంలోనే దారుణమైన విషయం కొడుక్కి తండ్రి కురివి పెట్టడం, దానికంటే దారుణమైన విషయం మనవడికి తాత కురివి పెట్టడం. ఆ దారుణం నేను ఇంటికి ఇస్తాను. నిన్న రావణ భిక్షు మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్. కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్ కి ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్. కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్ లో ఎంట్రీ లేదు సార్. తిరువనంతపురానికి దొంగబట్లు వచ్చుంటాడు, చెక్ చేయండి. సార్ అవుట్. నేను షూట్ చేస్తున్న చచ్చిపోయామని పేపర్లో వచ్చింది. ఇది ఆపరేషన్ థియేటర్ కాదు, పోస్ట్ మార్టం టేబుల్. 3 ప్రశ్నలు. ఎంత డబ్బు ఎక్కడికి వెళ్ళి చేరుతోంది? రావణ భిక్షు చేతిలో ఉన్న ఇండియా మొబైల్ నంబర్ ఏంటి? నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణంతో ఉండగా పోస్ట్ మార్టం చేయబోయేది నీకే అవుతుంది. డాక్టర్. సార్ చెప్పేస్తాను సార్. బోల్ రామ్. మన బ్యాచ్ లో గుజరాత్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా? మన రామ్జీ కూడా గుజరాత్ పతాన్లోనే కలెక్టర్ గా ఉన్నాడు. అందరూ గ్రూప్ లో ఉన్నారు. వీ హ్యావ్ ఎ టార్గెట్ టు అచీవ్ సంతోష్. అందరినీ కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేసి నాకు కాల్ చేయి. ఓకే రామ్, ఇమీడియట్లీ.
హాయ్ సంతోష్. యూర్ ఆన్ కాన్ఫరెన్స్. ఓకే. గుజరాత్ నుంచి రాజస్థాన్ వయా పాకిస్తాన్ వెళ్ళాలంటే ఉదయపూర్ మీదుగానే వెళ్ళాలి. ఓకే రామ్, వి విల్ డూ ఇట్. ఓకే రామ్. గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు సెటిల్ చేసేశాం. మీకు ఎవరో అడ్డుపడరు. కానీ జైసల్మీర్ దాటి పాకిస్తాన్ బోర్డర్ లో కొంచెం గ్యాంగ్స్టర్స్ ప్రాబ్లం ఉంది. అక్కడ జాగ్రత్తగా ఉండండి. నేను వెపన్స్ తో వెళ్తున్నాను. దేఖ్లూంగా. డీజీపీతో మాట్లాడాను రామ్. రాజస్థాన్ మొత్తం ఫోర్స్ ని మనల్ని యూజ్ చేసుకోమన్నారు. గుడ్. ఇప్పుడే జైసల్మీర్ సిటీ దాటారు. వాళ్ళు శామ్ డెసర్ట్ ఏరియాని క్రాస్ చేసేలోగా బ్లాక్ చేసేద్దాం. ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తున్నాం. ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో మన బ్యాచ్ కంటూ ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం. जल्दी जाओ. రామ్, నేను చూసుకుంటా. రామ్, జల్దీ చలో. వాడికి ఎదురుగా వచ్చి డైవర్ట్ చేస్తాం. टर्न करो. चलो भैया. गाड़ी निकाल. जयराज, seize everything. ओके सर. రావణ భిక్షు. రై
ఏంట్రా తల తీస్తాను సవాల్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. మర్యాదగా నన్ను చంపే. నోమాని బెజవాడ గడ్డ మీదకు నన్ను తీసుకెళ్ళావు. ఊరంతా నెత్తుటి మూడగవుద్ది. కెప్టెన్. ఎస్ సార్. ఏంట్రా మధ్యలోనే దింపేశావు? భయపడ్డావా? ఆంధ్ర పోలీస్ రాజస్థాన్ లో ఎన్కౌంటర్ ఆరచ్చు. అసహ్యంగా లేదు. నేను నిన్ను చంపబోయేది లేదు, నీ మీద కేసు పెట్టబోయేది లేదు, జైలుకి పంపించబోయేది లేదు. ఇలాగే ప్రాణాలతో వదిలేసిపోతున్నా. నిన్ను వెంటనే చంపితే నీకు ప్రాణం విలువ తెలీదు, చావు భయమో తెలీదు. నువ్వే కదా అన్నావు, బిడ్డకి తండ్రి కొరివి పెట్టడం దారుణం, మనవడికి తాత కొరివి పెట్టడం అంతకన్నా దారుణమని. దారుణాతి దారుణం ఏంటో చెప్పనా? నీకు నువ్వే కొరివి పెట్టుకోవడం. ఇక్కడి నుంచి 250 కిలోమీటర్ల చుట్టుపక్కల ఒక్క ఊరు ఉండదు, చుక్క నీరు ఉండదు, నిలువ నీడా ఉండదు. ఎలా ఉన్నావని నిన్ను పలకరించే మనిషి ఉండడు. నడిచి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటే 1 వారంలో చస్తావు, పరిగెడితే 1 రోజులో చస్తావు. కొంచెం కొంచెంగా నువ్వు చావడం నీ కళ్ళారా చూడబోతున్నావురా. రేయ్ భిక్షు, నువ్వు శ్రీలంకకి వెళ్ళినట్టుగా రికార్డు ఉంది, కానీ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినట్టు రికార్డు లేదు. నీ అబ్బా స్వామికి భయపడి పారిపోయాడని ఈనాటికి ఊరు నమ్ముతోంది. నువ్వు చావుకి భయపడి పారిపోయావని చరిత్ర నేను రాస్తానురా.